హాయ్ అండి, అందరికీ నమస్తే. సీక్రెట్ హస్బెండ్ పార్ట్ 125. కిరణ్ మృదువుగా, క్షమించండి ఐశ్వర్య గారు, రాహుల్ గారు ఒక కాన్ఫిడెన్స్ కాల్ లో ఉన్నారు అని నిరాకరించాడు. నేను అతని కోసం ఇక్కడే వెయిట్ చేస్తాను అని ఐశ్వర్య పట్టుపట్టింది. కొత్తగా ప్రాముఖ్యత సంతరించుకున్న చౌదరి కుటుంబం కారణంగా ఆమెను పంపించడానికి ఇష్టపడిన కిరణ్ ఆమెను వెయిట్ చేసి ఉండడానికి అనుమతించి ఇక పానీయాలు అందించాడు. ఇంతలో పల్లవి తన ఫ్లాట్ నమ్మేసింది. గృహ రుణం తీర్చిన తర్వాత ఆమె దగ్గర 2,70,00,000 మిగిలాయి. అయినా తన అప్పు తీర్చడానికి డబ్బు సరిపోలేదు. వేరే దారి లేక ఆమె నిఖిత దగ్గర మరో 30,00,000 అప్పు తీసుకుంది. మొత్తం కలిపి మొత్తం కలిపి 3 కోట్ల రూపాయలు అయ్యాయి. రాహుల్కి రుణపడడం ఉండడం కంటే మిగతాకు రుణపడి ఉండటమే మేలని తను అనుకుంది. డబ్బునంతా ఒక ఖాతాలో జమ చేసిన తర్వాత పల్లవి రిషితో అప్పు తీర్చడానికి అతని కంపెనీకి బయలుదేరింది. ఆమె తన రాక గురించి కిరణ్ కి ముందే తెలియడంతో ఎలాంటి ఇబ్బందులు లేకుండా సీఈఓ గారి ఆఫీసులోకి ప్రవేశించింది. తలుపు దగ్గరికి వస్తూ ఇటీవల గొడవ తర్వాత రాహుల్ని ఎలా సంబోధించాలో సరైన మాటలేంటో తను ముందే అనుకుంది. ఇటీవల పల్లవి రిషికి చాలా ఇబ్బంది కలిగించింది. ఇప్పుడు అతను తనను చూడడానికి ఇష్టపడని ఆమె అనుమానించింది. ఒక మూలకి తిరుగుతూ ఉండగా పల్లవి చూపు కిటికీ బ్లైండ్స్ పక్కన నిలబడి ఉన్న ఒక సుపరిచితమైన ఆకారంపై పడింది. ఆమె కళ్ళు ఆఫీస్ లోపల వైపుకే స్థిరంగా ఉన్నాయి. మొదటి చూపులోనే అమ్మాయి కేఫ్ లో రాహుల్తో చూసినట్టుగా పల్లవి గుర్తుపట్టింది. ఆగి ఆమె బహుశా రాహుల్ బ్లైండ్ డేట్ అయి ఉండొచ్చని పల్లవి అనుకుంది. తను తర్వాత ఏం చేయాలో ఆలోచిస్తూ ఉండగా కిరణ్ గొంతు ఆమె చెవిన పడింది. పల్లవి గారు, మీరు ఇంత తొందరగా వస్తారని ఊహించలేదు అని కిరణ్ పలకరించాడు. కిరణ్ గొంతు వినగానే ఐశ్వర్య వెనక్కి తిరిగి పల్లవిని చూసి ఒక క్షణం ఆశ్చర్యపోయింది. ఆ మరుక్షణమే ఐశ్వర్యకు అంతా అర్థమైంది. కేఫ్ లో చూసిన అమ్మాయి పల్లవి అని గుర్తుపట్టింది. ఐశ్వర్య గొడవకు దిగేలా పల్లవి దగ్గరకు వచ్చి, ఎవరు నువ్వు, ఇక్కడికి ఎందుకు వచ్చావు అని డిమాండ్ చేసింది. ఉద్రిక్తత ఒక్కసారిగా పెరిగింది. పల్లవిని చూడగానే ఐశ్వర్య అప్రమత్తమైంది. పల్లవిని చూడగానే ఆకట్టుకునే రూపం ఆమెలో కొద్దిగా సూయను రేకెత్తించింది. రాబోయే గొడవను గ్రహించిన కిరణ్, ఐశ్వర్య గారు, మీకు జ్యూస్ తీసుకురమ్మంటారా, మీకు ఒక గ్లాస్ పంపిస్తాను అని మధ్యలో కల్పించుకున్నాడు. అతను పరిస్థితిని చక్కదిద్దాలని ఆశిస్తున్నాడు. సరే, థ్యాంక్ యూ అని ఐశ్వర్య బదులిచ్చింది. చాలాసేపు వేచి ఉండడం వలన దాహం వేస్తున్నట్టు అంగీకరిస్తూ. అయినా పట్టు వదలకుండా ఐశ్వర్య పల్లవిని మళ్ళీ నిలదీసింది. అసలు నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు? ఐశ్వర్య పట్టు వదలని ప్రశ్నలకు కిరణ్ కు తలనొప్పి మొదలైంది. అతను జోక్యం చేసుకోబోతూ ఉండగా పల్లవి తన ఉద్దేశాన్ని ప్రకటించింది. నేను కిరణ్ కోసం వచ్చాను. అలాగా అని ఐశ్వర్య సందేహంగా అడిగింది. పల్లవి తలూపి ఒక బ్యాంక్ కార్డును కిరణ్ కి అందించింది. మీ దగ్గర అప్పు పత్రాలు సిద్ధంగా ఉన్నాయా అని అడిగింది. కిరణ్ ఉన్నాయని చెప్పగానే పల్లవి, ఈ కార్డులో 3 కోట్ల రూపాయలు ఉన్నాయి. డబ్బు సరి చూసుకోండి. దయచేసి అప్పు పత్రాలు నాకు ఇచ్చేయండి అని ఆదేశించింది. కిరణ్ సంకోచిస్తూ మనం రాహుల్ గారి కోసం అయితే మంచిదేమో అని అన్నాడు. పల్లవి అతని మాటలకు అడ్డు వస్తూ, అవసరం లేదు కిరణ్, మీరు కేవలం ఖాతాలో డబ్బు సరిచూసి ఆ అప్పు పత్రాలు నాకు వెంటనే ఇచ్చేయండి అంది. పల్లవి నిక్కచ్చిగా నిరాకరించింది. రాహుల్ కొత్త గర్ల్ ఫ్రెండ్ తనను తప్పుగా అర్థం చేసుకుందేమోనని ఆమె ఆందోళన పడింది. ఐశ్వర్య దృశ్యాన్ని నిశ్శబ్దంగా గమనించింది. కాబట్టి ఎలాంటి సమస్యలు రాకుండా కిరణ్ పల్లవిని పక్కకు తీసుకెళ్లి అప్పు విషయాన్ని పరిష్కరించాడు. అప్పు తీరిపోగానే పల్లవి అక్కడి నుండి వెళ్ళిపోయింది. ఇంకింతలో రాహుల్ చీకటి పడే వరకు తన ఆఫీసులోనే వర్క్ లో ఉన్నాడు. పని నుండి బయటకు వచ్చి అతను ఐశ్వర్య షాప్ హాల్లో నిద్రపోవడాన్ని గమనించాడు. రాహుల్ కనుబొమ్మలు ముడిపడ్డాయి. అతను ఆమె ఇంక ఇక్కడే ఎందుకుంది అని అడిగాడు. ఐశ్వర్య గారు మీకోసం వెయిట్ చేస్తాను అని పట్టుబడ్డారు అని కిరణ్ నిస్సహాయంగా బదులిచ్చాడు. రాహుల్ ముఖం మరింత చిట్లించాడు. కిరణ్ కేవలం తన విధులను నిర్వర్తిస్తున్నాడని, అతని తప్పు లేదని గ్రహించాడు. చౌదరి కుటుంబం ప్రస్తుతం వార్తల్లో ఉన్నారు. ఒకవేళ ఐశ్వర్యను తన సిబ్బంది పంపించేస్తే అది విక్రమ్ చౌదరిల కుటుంబాల మధ్య విభేదాలు అయ్యే అవకాశాలు ఉన్నాయి. సో స్టాక్ మార్కెట్ ను ప్రభావితం చేయొచ్చు. ఐశ్వర్య గారిని నిద్ర లేపమంటారా అని కిరణ్ జంకుతూ అడిగాడు. వద్దు, ఆమెను నిద్రపోనివ్వు. ఆమెతో పాటు ఎవరో ఒకరు ఇక్కడ ఉండేలా చూడు అని రాహుల్ వెళ్ళిపోవడానికి సిద్ధపడుతూ ఆదేశించాడు. రాహుల్ గారు అని కిరణ్ పిలిచి రాహుల్ని ఆపి మధ్యాహ్నం పల్లవి రావటం, అప్పు తీర్చిన విషయం చెప్పాడు. అతను బ్యాంక్ కార్డు రాహుల్ వైపుకు చాచాడు. ఆమె దీన్ని వదిలి వెళ్లాలని పట్టుబట్టారు. గతంలో రాహుల్ ఒకవేళ పల్లవి అప్పు పత్రాలు తీసుకోవడానికి వస్తే అప్పు తిరిగి చెల్లించాల్సిన అవసరం లేదని కిరణ్ కి చెప్పాడు.
కిరణ్ ఈ విషయం చెప్పినప్పటికీ పల్లవి కార్డును వదిలి వెళ్ళింది. రాహుల్ తీక్షణమైన చూపుల కింద కిరణ్ ఆ కార్డును విసిరివేయాలని తీవ్రమైన కోరికను అంచుకున్నాడు. కోపంగా రాహుల్ ఆ కార్డు వైపుకు చూసి పొల్లు కొరుకుతూ దాన్ని పారేయని గర్జించాడు. తర్వాత అతను కోపంగా వెళ్ళిపోయాడు. కారులో కోపంతో ఊగిపోతున్న రాహుల్కి ఉన్నట్టుండి కడుపు నొప్పి మొదలైంది. అతను తన రెండో ఫోన్ తీసి ఒక సుపరిచితమైన నంబర్కు డయల్ చేశాడు. కాల్ కనెక్ట్ అవగానే పల్లవి మృదువైన గొంతు వినిపించింది. హలో, ఎవరండి? ఆమె గొంతు వినగానే రాహుల్ కోపం కరిగిపోయింది. అతను కావాలని తన గొంతుని మృదువుగా మార్చుకుని నేనే అన్నాడు. కానీ ఒక చిన్నపాటి నిశ్శబ్దం తర్వాత ఆమె, క్షమించండి, మీరు రాంగ్ నెంబర్కి కాల్ చేశారు అని బదులిచ్చింది. ఆమె వెంటనే కాల్ కట్ చేసింది. ఆమెకు మళ్ళీ కాల్ చేయడానికి చేసిన ప్రయత్నాలన్నీ విఫలమయ్యాయి. ఆ నెంబర్ అందుబాటులో లేదు. తను బ్లాక్ లిస్ట్ లో ఉన్నానని రాహుల్కి అర్థమైంది. నిరాశ పెరిగిపోవడంతో అతను బలంగా స్టీరింగ్ ను గుద్దాడు. కొత్తవాడు దొరికాడని నాతో సంబంధాలు తెంచుకుందా? ఈ డబ్బు అంతా వాడి దగ్గర నుంచి వచ్చి ఉండాలి. సరేలే, చాలా బాగుంది. ఇంటికి వెళ్లే దారిలో పల్లవికి ఆరోగ్యం బాగోలేనట్టు అనిపించింది. బహుశా నెలసరి రాబోతూ ఉండటం వల్లేనేమోనని అనుకుంది. ఆమెకు గతంలో కూడా నెలసరిలో వచ్చే నొప్పి చాలా వచ్చేది, కానీ ఈ అసౌకర్యం గతంలో ఎప్పుడూ లేనంత ఎక్కువగా ఉంది. బహుశా ఇటీవల గర్భస్రావం అవటం వల్ల కావచ్చు. మంచం మీద కాసేపు బోర్లా పడుకున్న తర్వాత ఆమె ఫోన్ తెలియని నెంబర్ నుండి రింగ్ అయ్యింది. రాహుల్ గొంతు గుర్తించి చిరాకు పుట్టి వెంటనే కాల్ కట్ చేసింది. అలసిపోయి నొప్పితో ఉన్న ఆమెకు అతను కాల్స్ మాట్లాడే ఓపిక లేదు. కాబట్టి ఆమె అతని నెంబర్ను బ్లాక్ లిస్ట్ లో పెట్టింది. డింగ్ డాంగ్ ఉన్నట్టుండి డోర్ బెల్ మోగింది. తను ఆర్డర్ చేసిన నొప్పి మందులు వచ్చాయేమో అనుకుని డెలివరీ బాయ్ అనుకుని పల్లవి లేచి తలుపు తీసింది. కానీ రాహుల్ ముఖాన్ని చూసి ఆమెకు నమ్మశక్యంగా లేదు. ఇతను నిజంగానే వచ్చాడా? ఆమె ఆగి తలుపు మూయబోయింది. రాహుల్ తన కాళ్ళు అడ్డుపెట్టి తలుపు నాపి అతని చూపు మంచులా చల్లగా రప్ప వేయకుండా ఉంది. ఏం కావాలి నీకు రాహుల్? పల్లవి గట్టిగా అరిచింది. నువ్వు బలవంతంగా లోపలికి వస్తున్నావు. నేను పోలీసులను పిలవగలను. పల్లవి మాట పూర్తి చేయకముందే రాహుల్ ఆమెకు అడ్డు వచ్చి దగ్గరగా చెరిగి ఆమె ముఖాన్ని తన చేతుల్లోకి తీసుకుని ఆమె పెదవులపై బలవంతంగా ఇక ముద్దు పెట్టాడు. పల్లవికి చాలా ఇబ్బందిగా అనిపించింది. పల్లవి నొప్పితో మూలిగింది, కానీ రాహుల్ వదలలేదు. మునుపటి కంటే ఎక్కువగా. చివరికి అతను ఆమెను వదిలినప్పుడు పల్లవి గాలి కోసం ఒక్కసారిగా ఆయాసపడింది. నీకేమైంది రాహుల్ అని ఆమె కోపంతో వణుకుతున్న గొంతుతో డిమాండ్ చేసింది. అనుమతి లేకుండా ఎవరైనా ఇలా చేస్తారా అని అంది. కానీ రాహుల్ దానికి ఎగతాళిగా నవ్వుతూ ఒక్కసారిగా తన దగ్గరికి వచ్చాడు. నా పని చూసుకున్నాక నీ మాటల గురించి ఆలోచిస్తానులే అని బదులిచ్చాడు. రాహుల్ పల్లవిని సోఫా మీదకు తోశాడు. తనకి నొప్పి ఎక్కువగా అవడంతో ఇంకా తగ్గకపోవడంతో అసలు ఏం చేయాలనుకుంటున్నారు అని నీరసంగా అడిగింది పల్లవి. నీకేమనిపిస్తుంది? రాహుల్ తిరిగి ప్రశ్నించాడు. అతని ముఖం గడ్డగట్టినంత చల్లగా ఉంది. ఆమె వైపుకు అలాగే చూశాడు. తన దృఢమైన కండరాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి రాహుల్వి. అతని పొడవైన సన్నని వేలు మిగిలిన వాటిని కూడా తీస్తుంది. అతని ఉద్దేశం ఏంటో స్పష్టంగానే తెలిసిపోతుంది. రాహుల్ చేస్తున్న పని చూసి ఎంత ధైర్యం మీకు అని అంటూ పల్లవి ఆందోళనగా అరిచింది. బహుశా నా గురించి నీకు ఇంకా సరిగ్గా తెలియనట్టుంది అన్నాడు రాహుల్ హెచ్చరిస్తున్నట్టుగా. ఇక పల్లవి నేనెప్పటికీ ఇలా జరగనివ్వను అని అంది. రాహుల్ నవ్వాడు, కానీ అది ఆత్మనిందతో కూడిన నవ్వు. సరే అయితే నీ మాటలు గుర్తించుకో, సరేనా? నువ్వు నన్ను వదలవు. పల్లవి ఎంత తొందరగా గతాన్ని మర్చిపోయి ముందుకు సాగిపోవటం రాహుల్కి తీవ్రమైన అసహ్యాన్ని కలిగించింది. అతను ఇప్పటి వరకు చూసిన వారిలోకెల్లా ఆమె అత్యంత జాలిలేని క్రూరమైన అమ్మాయి. అంత తొందరగా తనను ప్రేమించడం మానేసి కొత్త బాయ్ ఫ్రెండ్ ఎలా వెతుక్కుంది? పల్లవిలో విచారం. గతాన్ని తలుచుకుంటే బాధ ఛాయలు కూడా లేవు. వాళ్ళిద్దరి మధ్య ఉన్న గతాన్ని పూర్తిగా వదిలేసి కొత్త జీవితం ప్రారంభించింది. అది చాలా క్రూరంగా లేదా? ఆమె గడ్డాన్ని పైకెత్తిన తర్వాత రిషి ఆమెను చూశాడు. ఆ డబ్బున్నవాడు నీకు నచ్చాడా? కేవలం 3 కోట్ల రూపాయలకే నీ దగ్గరికి వచ్చాడా? అదేనా నీ విలువ అని ప్రశ్నించాడు. పల్లవి తన అరచేతులను మెల్లగా నొక్కుంది. తనకు చాలా వెర్రిగా అనిపించింది. తను అతనికి ఇచ్చిన 3 కోట్ల రూపాయల వల్ల అతను కోపంగా ఉన్నాడా? అది వేరే వాళ్ళు నాకు ఇచ్చారని అతను నిజంగానే అనుకుంటున్నాడా? విడాకుల తర్వాత కూడా అతను తనని ఎంత చులకనగా చూడటం చాలా బాధాకరం. పల్లవి కళ్ళు పైకెత్తి అతని కోపం నిండిన చూపులను చూసింది. ఆమెలో ఏమాత్రం భయం కనిపించలేదు. తను వెటకారంగా నవ్వి, నన్ను పొందినప్పుడు మీరు 1 పైసా కూడా ఖర్చు పెట్టలేదు. ఇప్పుడు నా విలువ పెరిగింది అని బదులిచ్చింది. ఆమె మాటలకు రాహుల్కి నోటమాట రాలేదు.
కొద్దిసేపటికి తర్వాత కోపంగా నవ్వి చిన్న గొంతుతో, అప్పుడే కోలుకుని కొత్త బాయ్ ఫ్రెండ్ ని వెతుక్కున్నావా? అలాగైతే నేను నీకు 10 కోట్ల రూపాయలు ఇస్తాను. అర్థమైందా? అని అన్నాడు. రాహుల్ మాటలు పల్లవి మాటల కన్నా పదునుగా ఉన్నాయి. అతను ఆమెను ఒక వేశ్య అన్నట్టుగా ఉంది. రాహుల్, నువ్వు ఒక చెడ్డవాడివి. పల్లవి కళ్ళు ఎర్రపడ్డాయి. మరింత క్రూరమైన మాటలు వాడలేకపోయినందుకు తనను తానే ద్వేషించుకుంది. అతను ఇంకా గట్టిగా తిట్టాల్సింది. రాహుల్ ఆమె ఎర్రటి కళ్ళు చూసినప్పుడు అతని గుండెల్లో రకరకాల భావాలు పెళ్లిపింకాయి. ఆమెపై జాలి కలిగింది, కానీ అదే సమయంలో ఆమెపై ద్వేషం కూడా కలిగింది. కానీ ఆ భావాలను ఉంచుకోవటానికి తీవ్రంగా ప్రయత్నించింది. నేను మంచివాణ్ణి కాదు, నిజానికి నేను ఎప్పుడూ మంచివాణ్ణి కాను. నా గురించి తెలుసుకోవడానికి నీకెంత సమయం పట్టిందా అని అన్నాడు. ఆ క్షణంలో అతని గుండెల్లో ఏదో కదిలినట్టు అనిపించింది. అతని కనుబొమ్మలు అదుపు లేకుండా వణికిపోయాయి. కానీ ఆమె తనని ఎంతగా అసహించుకుంటుందో గుర్తుకు రాగానే అతను ఎగతాళిగా నవ్వకుండా ఉండలేకపోయాడు. ఇప్పుడు భయపడుతున్నావా? ఇంతకు ముందు నాకు 2,000 రూపాయలు ఇచ్చినప్పుడు చాలా శక్తివంతంగా ఉన్నావు కదా. 2,000 రూపాయల విషయం గుర్తుకు రావటం అతనికి మరింత కోపం తెప్పించింది. అతన్ని కేవలం 2,000 రూపాయలు విలువ చేసే అబ్బాయిని పిలవడానికి ఆమెకు ఎంత ఎంత ధైర్యం? పల్లవి మాత్రమే అతన్ని అస్సలు పట్టించుకోలేదు. ఈ ఆలోచన రాగానే అతను కోపంగా, ఆ 2,000 రూపాయలకు తగిన పని ఏదైనా చేయాలి అన్నాడు. పల్లవికి కడుపులో చాలా ఇబ్బందిగా అనిపించింది. నొప్పి వస్తుంది. ఆమె రాహుల్తో ఇంకా వాదించాలి అనుకోలేదు. నొప్పితో కొట్టుకుంటున్న పట్టును పట్టుకుని సోఫా మీద తల వాల్చి అలానే పడుకుంది. కష్టంగా, నాకు కడుపు నొప్పిగా ఉంది అంది. ఆమెను అలా చూసిన రాహుల్ ముఖ కవలికలు ఒక్కసారిగా మారిపోయాయి. అతను ఏమాత్రం ఆలోచించకుండా కిందకి వంగి ఆమెను ఎత్తుకుని గది నుండి బయటికి నడిచాడు. పల్లవి అతన్ని పట్టుకుంది. ఆమె పాలిపోయిన ముఖం మీద చల్లటి చెమటలు పట్టి ఉన్నాయి. నన్ను కిందకి దించండి, నేను వాష్రూమ్కి వెళ్ళాలి. లేదు లేదు, మనం హాస్పిటల్కి వెళ్తున్నాం. రిషి రాహుల్ గట్టిగా నిరాకరించాడు. నాకు నాకు నెలసరి. పల్లవి పెదవులు బిగించి బలహీనంగా అంది. నన్ను కిందకి దించండి, నన్ను వాష్రూమ్కి వెళ్ళనివ్వండి. రాహుల్ అక్కడే ఆగిపోయాడు. కొన్ని నిమిషాల తర్వాత ఇక వాష్రూమ్ గది తలుపులు తెరుచుకున్నాయి. పల్లవి బయటకు అడుగు పెట్టక ముందే రాహుల్ లోపలికి వెళ్లి ఆమెను ఎత్తుకున్నాడు ప్రేమగా. ఆమె ఎంతగా ఉలిక్కి పడింది అంటే తెలియకుండానే అతని మెడ చుట్టూ చేతులు వేసింది. నిన్ను మంచం మీదకి తీసుకెళ్తాను, నీరసంగా ఉన్నావు కదా. రాహుల్ ఆమె మాటలను మధ్యలోనే ఆపాడు. పల్లవికి ఇంకా కొంత అసౌకర్యంగా ఉండటంతో ఆమె ప్రతిఘటించలేదు. రాహుల్ ఆమెను మెల్లగా పడుకోబెట్టి ఆమె చెప్పులు తీసేశాడు. తర్వాత ఆమె నొప్పికి మాత్రలు కూడా ఇచ్చాడు, నీళ్లు కూడా అందించాడు. కానీ నొప్పి మాత్రం వెంటనే పనిచేయలేదు. పల్లవి మంచం మీద అలానే పడుకుని బలహీనంగా పొట్టను పట్టుకుని ఉంది. రాహుల్ ఒక దిండు తీసుకుని ఆమె వెనక్కి పెట్టి ఆమెకు హాయిగా ఉండేలా చూశాడు. కిందకి వంగి ఆమె వైపుకు చూస్తూ, ఇంతకు ముందు కూడా ఇంతే నొప్పిగా ఉండేదా అని అడిగాడు. నేను మీ ఇంటి గుమ్మం దగ్గరే ఉన్నాను. పల్లవి మెల్లగా గుసగుసలాడింది. అదేం పెద్ద విషయం కాదు. గతంలో ఆమె కూడా ఇలా నొప్పితో చాలా ఇబ్బంది పడేది. కానీ ఆమె ఎప్పుడు ముందుగానే జాగ్రత్తలు తీసుకునేది. అయితే ఈ విషయం ఆమె రాహుల్కి ఎప్పుడు చెప్పలేదు. అందుకే అతనికి తెలియదు అన్నమాట ఈ విషయం. అంతేకాకుండా ఆ టైంలో ప్రతిసారి రాహుల్ దగ్గర ఉండేది. అతని వెచ్చదనంలో స్వంతన పొందేది. ఈసారి ఆమెను ఇది పూర్తిగా ఊహించిన విధంగా ఉంది. తను దీనికి సిద్ధంగా లేదు. దానికి తోడు గర్భస్రావం అయినప్పటి నుండి ఆమె సరిగ్గా నిద్రపోవటం లేదు. అందుకే నొప్పి చాలా తీవ్రంగా ఉంది. ఈ విషయం గురించి ఆలోచిస్తూ ఉండగానే పల్లవికు నిద్ర వచ్చింది. కొద్దిసేపటికే ముందు ప్రభావం మొదలై ఆమె నిద్రలోకి జారుకుంది. అర్ధరాత్రి పల్లవి అటువైపుకు తిరిగినప్పుడు మంచం మీద తనకి ఏదో తగిలినట్టు అనిపించింది. ఉలిక్కిపడి కళ్ళు తెరిచింది. ఇక ఎవరో ఉన్నారు అనుకుని తెలుసుకుని ఒక్కసారిగా నిర్ఘాంతపోయింది. పల్లవి పక్కన ఉన్న దీపాన్ని వెలిగించింది. తన పక్కన నిద్రపోతున్నది రాహుల్ని గ్రహించి శిలలా బిగిసిపోయింది. ఆమె కదలికలు అతను నిద్రలో నుంచి మెలుకున్నట్టున్నాడు. అతని నల్లటి కళ్ళల్లో కాస్త చిరాకు కనిపించింది. నువ్వు? పల్లవి దుప్పటిని తన చుట్టూ చుట్టుకుంది. నిద్రలో ఉన్నప్పుడు నాకు ఎందుకు అంత వెచ్చగా అనిపించిందో ఇప్పుడు తెలిసింది. ఏదేమైనా ఇక్కడ చాలా వేడిగా ఉంది. నీకేమైనా ప్రాబ్లమా అని రాహుల్ మంచం మీద నుండి లేస్తూ ఇలా అన్నాడు. కాసేపటికి తర్వాత అతను ఒక గిన్నె పట్టుకుని తిరిగి వచ్చి దాన్ని ఆమెకు అందిస్తూ ఇది తాగు అన్నాడు. అల్లం సూపు స్మెల్ తగలగానే పల్లవి కళ్ళు పెద్దవయ్యాయి. ఇది నువ్వే చేశావా? రాహుల్ కాస్త అయిష్టంగానే అవును అని బదులిచ్చాడు.
అతను పల్లవి చేతులు కాళ్ళు చల్లగా ఉండడం గమనించాడు. అందుకే కిరణ్ కి ఫోన్ చేసి కొన్ని పదార్థాలు తీసుకురమ్మని చెప్పాడు. తర్వాత ఇంటర్నెట్ లో వంటకం చూసి సూప్ పొందాడు. ఇది రాహుల్ ఇంతకు ముందు ఎప్పుడు చేయని పని. ఆ క్రమంలో అతను తన చేతిని కూడా కాల్చుకున్నాడు. పల్లవి తనని ఎంతగా విసిగిస్తుందో గుర్తు తెచ్చుకున్నప్పుడల్లా అతనికి తన మీద తనకే కోపం వచ్చింది. తొందరగా చల్లారకు ముందే తాగు, నీరసం తగ్గుద్ది అని రిషి అసహనంగా తొందర పెట్టాడు. తను ఎర్రబడిన బుగ్గలతో పల్లవి గిన్నె తీసుకుని సూప్ తాగింది. తన జీవితంలో ఎవరి కోసమో వంట చేయని రాహుల్ తన కోసం ఈ అల్లం సూప్ చేశాడనే వాస్తవం ఆమెకు ఉక్కిరిబిక్కిరి చేసింది. అంతేగాక ఇది అర్ధరాత్రి సమయం, పరిపూర్ణమైన సమయం. ఇక ఆ సూప్ అందించడం పల్లవికు ఆనందంతో గాల్లో తేలిపోతున్నట్టు అనిపించింది. ఆమె తాగడం అయిపోయాక రిషి గిన్నె తీసుకున్నాడు. అప్పుడు మాత్రమే పల్లవి అతన్ని చేతి వెనుక ఉన్న కాలిన గాయాన్ని చూసింది. రాహుల్ చర్మం ఒక అమ్మాయి కన్నా చాలా మృదువుగా ఉంటుంది. మీ చేతికి ఏమైంది అని అడిగింది. ఏమీ లేదు. ఇక కుండను సరిగ్గా ఎలా పట్టుకోవాలో తెలియక తన చేతిని కాల్చుకున్నానని ఒప్పుకోవడానికి అతను ఇష్టపడలేదు. అది చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. గిన్నె పట్టుకుని తలుపు వైపుకు వెళ్తూ అతను అకస్మాత్తుగా వెనక్కి తిరిగి గుమ్మానికి ఆనుకుని నిలబడి పల్లవి వైపుకు నవ్వి, నా గురించి బాధపడుతున్నావా అని అడిగాడు. పల్లవి ఒక దొంగ నవ్వు నవ్వి, నీ కలలో అని బదులిచ్చింది. ఆమె జవాబు విని రాహుల్ మెల్లగా నవ్వి గది నుండి బయటకు వెళ్ళిపోయాడు. పల్లవికి తీవ్రమైన చిరాకు వచ్చింది. తన నాలుకను కొరుక్కోవాలి అనిపించింది. అసలు తన విషయాన్ని ఎందుకు పట్టించుకుంటుంది? దాన్ని ప్రస్తావించడానికి ఇది సరైన సమయం కాదు. ఒక అబ్బాయి మీద జాలి పడితే మెడకు ఉరి వేసుకున్నట్టే. సానుభూతి చూపిస్తే ఇక అంతే. అబ్బాయిల గురించి తరతరాలుగా చెప్పుకుంటున్న ఈ మాట ఆమె మనసులో ప్రతిధ్వనించింది. రాహుల్తో మళ్ళీ అమ్మో అసాధ్యం. వాళ్ళు ప్రేమలో లేరు. అలాంటప్పుడు వాళ్ళంత మామూలుగా ఒకే చోట ఎలా ఉండగలరు? రాహుల్ తిరిగి వచ్చినప్పుడు పల్లవి తనను తన అదుపులోకి తెచ్చుకుంది. ఆమె నిర్లక్ష్యంగా, రాహుల్ గారు, ఈ రాత్రి మీరు చేసిన సహాయానికి థ్యాంక్ యూ. చాలా లేట్ అయింది, మీరు తిరిగి వెళ్ళాలి అంది. రాహుల్ ఆమె వైపుకు చూసి ఎగతాళిగా నవ్వి, నాకు తెలుసు ఆలస్యమైందని అని అన్నాడు. ఈ సమయంలో మనం ఒకే చోట ఉండడం నీకేమీ అనిపించట్లేదా? రాహుల్ కొత్త స్నేహితురాలకి తప్పుడు సంకేతాలు వెళ్తాయని పల్లవి చెప్పాలి అనుకుంది. కానీ తను అసూయ పడుతుందని అతను అనుకోకూడదని ఆమె తెలివిగా ఒప్పించడానికి ప్రయత్నించింది. కానీ ఆమె మాటలు రిషికి చిరాకు తెప్పించినట్టున్నాయి. ఇక చల్లటి గొంతుతో అతను, హర్షకు తెలిసిపోతుందని అతను బాధపడతానని నువ్వు ఆందోళన పడుతున్నావా? చివరికి 3 కోట్లు కుమ్మరించి నిన్ను గెలుచుకున్నాడు. మనం ఒకే చోట ఉంటే వాడు కోపం వస్తుంది కదా అన్నాడు. రాహుల్ మాటలు సూదుల్లా గుచ్చుకుంటున్నాయి. పల్లవి పిడికిలు బిగించింది. ఆమె వాదించాలి అనుకోలేదు. అందుకే చల్లటి ముఖంతో, ఏదేమైనా మీరు వెళ్లాల్సిన టైం వచ్చింది అంది. వెళ్ళడానికి బదులుగా రాహుల్ ఇక ఆ పల్లవిని ఒక్కసారిగా తన దగ్గరికి తీసుకున్నాడు. పల్లవి విడిపించుకోవడానికి ప్రయత్నించింది. కానీ రాహుల్ ఆమె చేతులను వెనక్కి పట్టించాడు. నా మాట విను. పల్లవికి మాటలు రాలేదు. కడుపు నొప్పితో ఆమె అతనితో వాదించాలి అనుకోలేదు. క్రమంగా పల్లవి రిషి ఆశ్చర్యకరమైన వెచ్చగా ఉన్నాడని గమనించింది. అతని పెద్ద చెయ్యి మెల్లగా ఆమె పొత్తి కడుపుపై రుద్దుతుంది. ఒక వెచ్చని ప్రవాహం తనలో ప్రవహిస్తున్నట్టు మృదువైన స్వంతన కలిగించి అనుభూతి ఇచ్చింది. ఇక నిశ్శబ్ద రాత్రిలో రాహుల్ పల్లవి అందమైన మెడవైపుకు చూశాడు. అతన్ని ఆకట్టుకునే కళ్ళల్లో దృఢ నిశ్చయం మెరిసింది. పల్లవి, హర్ష నువ్వు ఎప్పటికీ కలిసి ఉండలేరు. నా మాట వినండి. నువ్వు నాతోనే ఉండు. మళ్ళీ మనం పెళ్లి చేసుకుందాం అని అన్నాడు రాహుల్. చూద్దాం మరి ఏం జరుగుతుందో.